అలలపై తేలియాడే అందాల నౌక, కడలపై కదిలే 5 స్టార్ హోటల్. ఇప్పుడు ఈ అద్భుత అనుభూతి విశాఖ వాసులకు అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్డియోలియో క్రూయిజ్ సేవలు జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. విలాసవంతమైన నౌక విహారం విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురానుంది. క్రూయిజ్ టూరిజంతో వైజాగ్ కొత్త గుర్తింపు సొంతం చేసుకోబోతుంది. దీనిపై ప్రైమ్ 10 న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మణిహారం. విశాలమైన సముద్ర తీరం, సహజ సౌందర్యం, పర్యాటక ఆకర్షణీయులతో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైజాగ్ ఇప్పుడు క్రూయిజ్ టూరిజం కేంద్రంగా మారేందుకు సిద్ధమవుతుంది. జూలై 8వ తేదీ నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు ప్రారంభం కానుండడంతో సముద్ర విహారానికి కొత్త అధ్యయనం మొదలు కానుంది. 11 అంతస్తులు, 790 క్యాబిన్లతో నిర్మితమైన కార్డియోలియో ఎంవి ఎక్స్ప్రెస్ నౌక ఒకేసారి సుమారు 2200 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. విశాఖ నుంచి కౌలాలంపూర్ మీదుగా సింగపూర్ వరకు ఈ నౌక ప్రయాణించనుండగా, మరో మార్గంగా చైనా మీదుగా చెన్నై చేరే ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నీలి సముద్రంపై కదిలే ఈ క్రూయిజ్ను ఒక 5 స్టార్ హోటల్గా చెప్పవచ్చు. అత్యాధునిక వుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, స్పా సెంటర్లు, సెలూన్లు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్లు, అడ్వెంచర్ కార్యకలాపాలు, నైట్ క్లబ్లు, షాపింగ్ సెంటర్లు వంటి అనేక సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులకు ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, జీవితంలో మరపురాని అనుభూతిని అందించే థ్రిల్లింగ్ జర్నీ అని నిర్వాహకులు చెబుతున్నారు. అంతర్జాతీయ క్రూయిజ్ సేవలతో పాటు దేశీయ మినీ క్రూయిజ్ సేవలను కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. విశాఖ, చెన్నై, పుదుచ్చేరి మార్గాల్లో క్రూయిజ్ సేవలను నెలకు 4 ట్రిప్పుల చొప్పున నిర్వహించేలా చర్యలు చేపట్టబోతుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇమిగ్రేషన్ సదుపాయాలు, టెర్మినల్ నిర్మాణం వంటి మౌలిక వసతులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక క్రూయిజ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తే విశాఖ నుంచి శాశ్వత క్రూయిజ్ షెడ్యూళ్లను అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.